మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పోలవరం జిల్లా పరిధిలో బీఆర్కే న్యూస్ కథనాల ప్రభావంతో అధికార యంత్రాంగం స్పందించింది. అడ్డతీగల నుంచి ఏలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి గత 15 సంవత్సరాలుగా పూర్తిగా అధ్వానంగా మారిన సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టగా బీఆర్కే న్యూస్ వరుస కథనాలతో ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ కథనాలతో కాకినాడ జిల్లా ఆర్ఎండ్బి అధికారులు ఆందోళన శిబిరానికి చేరుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని లిఖితపూర్వక హామీ అయితే ఇచ్చారు. ఇక త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారుల ప్రకటన చేయడం జరిగింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసిన బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి స్థానిక గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పద్మ, థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్డదేగల నుంచి ఏలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిలో గత 15 సంవత్సరాల నుంచి కూడా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా రహదారుల మీద దృష్టి సారించడం జరిగింది. ఏదైతే గిరిజన ప్రాంతాలకు వెళ్లే రోడ్లు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపడం జరిగింది. అందులో భాగంగానే రోడ్లకు సంబంధించి నిధులు కూడా కేటాయిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వాలు మారినా అధికారులు తీరు మట్టికి మారట్లేదంటూ కూడా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆందోళన చేపట్టడం అయితే జరిగింది. సో ఈ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి బీఆర్కే ప్రతినిధులు వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఆందోళన చేస్తున్నారో ఈ ఆందోళనలో వాళ్ళు కోరుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అది వాళ్ళకి రహదారికి సంబంధించి కోరుకుంటున్నారు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి బీఆర్కే న్యూస్ ప్రధానంగా వాటిలన్నింటికి సంబంధించినటువంటి సమస్యలను ప్రచురించడం జరిగింది. ఈ ప్రచురణ నేపథ్యంలో అధికారుల్లో స్పందన వచ్చింది. వెంటనే వాళ్ళు హుటాహుటిన ఏదైతే ఈ దీక్షా శిబిరం ఉందో దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులకి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే మీరు గత 15 సంవత్సరాలకు ఇబ్బంది పడతా ఉన్నారో అడ్డదేగల నుంచి ఏలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిని మేము నిర్మిస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ఆందోళన నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులందరూ కూడా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో మాకు సమస్య అనేది పరిష్కారం కాలేదు, మేము ఎంతో మందిని కలిసినప్పటికీ కూడా దీనికి ఒక పరిష్కారం అయితే లభించలేదు. కానీ మేము చేపడుతున్న ఆందోళనకి మాకు వెన్నంటిగా నిలబడి మా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు కథనాలను ప్రచురించి ఈ రోజు మాకు రోడ్డు శాంక్షన్ అయ్యే విధంగా కూడా బీఆర్కే టీం గానీ యాజమాన్యం గానీ స్పందించింది. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ రోజు వాళ్ళ గిరిజనులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్కే తోటి పంచుకున్న పరిస్థితి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.